పల్లె లింగారెడ్డి అనే అతను సుష్మా సాయి కాలనీలో నివాసం ఉండే అతను వాళ్ళ తమ్ముని పెళ్లి చేసి మొత్తము ఇస్తరాకులు మొత్తం ఎదురుగా ప్లాట్లో వేయడము, జిహెచ్ఎంసీ స్వీపర్లో తీసుకొని మరి ఎస్ఎఫ్ఐని తీసుకొని బొట్టు పెట్టి చెత్త వేయొద్దనే కార్యక్రమంలో భాగంగా అందరి ఇళ్లలో పోయినట్టు వాళ్ళ ఇంటికి కూడా పోవడం అయింది. మరి అతను చుట్టాల ముంగట అవమానంగా చెత్తేసిన ఫీల్ అయిపోయి ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు ఆవేశపైన నేను శాంతంగా ఉండాలి కాబట్టి వాళ్ళ మీద నేను కేసు అప్పుడే పెట్టలేదు. కాబట్టి ప్రజలు సౌహృదయంతో అర్థం చేసుకొని హైదరాబాద్ నగరం స్వచ్ఛ నగరంగా ఉండాలి. నేను పూర్తిగా ప్రజాసేవకు నా జీవితం అంకితం చేసి ప్రజల కొరకు పనిచేస్తున్నా. అంతే తప్ప నేను చెత్త ఆయన నాకు ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు. కేవలము చెత్త వేయమన్న వద్దన్నందుకు ఆయన కేసు పెట్టడం అది కరెక్ట్ కాదు. నేను ప్రజలకు ఎన్ని కేసులు పెట్టినా కానీ చెత్త లేచిన మాత్రం వదిలేదు. ఫైన్ వేసేదే హయత్ నగర్ డివిజన్ స్వచ్ఛ హయత్ నగర్ చేయాల్సిన బాధ్యత నా ఎందుందని చెప్పి మరొకసారి తెలియదు. నేను అందరి చుట్టుపక్కల ఇళ్లలో కూడా బొట్టు పెట్టి వచ్చినాం, మహిళా స్వీపర్తో సహా. అది జిహెచ్ఎంసీలో స్వచ్ఛ భాగంలో అది స్వచ్ఛ సర్వేక్షణలో అనునిత్యము కార్పొరేట్ చేసే పని. దానికి పోలీస్ స్టేషన్ వచ్చే సంబంధమే లేదు. ఇది చెత్త అని చెప్పొద్దా? మరి అది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావించాలని కోరుతున్నాను. గజ్జి వెంకటస్వామి మొన్న చెరువులో కబ్జా పెట్టిండు, అన్ని టీవీలలో నేనే కబ్జా పెట్టినట్టు వచ్చింది. అది మరి ఇప్పుడు ఆల్రెడీ కొలత చేసారు, అలా ఫంక్షన్ హాల్ వస్తుంది, అన్నీ వస్తుంది. మరి నేను కొలత చేయొద్దనే ఉద్దేశం ఉంది, అది ఫిర్యాదేనా? అంటే అక్రమార్కులకు గుండెలో నిద్రపోతున్నా కాబట్టి నా యొక్క గొంతు నొక్కాలి, నా కుతిక నొక్కేయాలి, ఇతను మా అక్రమాలు వెలికి తీస్తుందనే భయంతో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు.